వెంకట్ వయసు 45 సంవత్సరాలు, భార్య పేరు సుధ, తన వయసు 38. వాళ్లు ఉండేది విశాఖపట్నంలో. ఒకరోజు సుధ వాళ్ల అమ్మకి ఒంట్లో బాలేదని పుట్టింటికి, అంటే హైదరాబాద్ వెళ్లాలని అనుకుంది. కాని భర్తకు వంట చేసుకోవడం కష్టం అవుతుంది కదా అని ఆలోచించి, వెంకట్కి వంట చేయడానికి ఒక పని అమ్మాయిని పెట్టుకుంది. ఆ అమ్మాయి పేరు రాణి, తనది విజయవాడ. సుధ ఊరికి బయలుదేరే ముందు రాణితో, "నువ్వు సెలవులు పెట్టకుండా మా ఆయనకి మంచిగా వంట చేసి పెట్టు" అని చెప్పింది. ఇంతలో వెంకట్ బయటికెళ్లి ఇంటికి వచ్చాడు. రాణిని చూసి, "ఎవరు ఈ అమ్మాయి?" అని అడిగాడు. "మీకు హోటల్ ఫుడ్ పడదు కదా, అందుకే వంట చేయడానికి పని అమ్మాయిని పెట్టాను" అని సుధ అంది. "ఇన్నాళ్లకి నా భార్య ఒక మంచి పని చేసింది" అని వెంకట్ మనసులో అనుకున్నాడు. ఆ అమ్మాయి అందం చూసి వెంకట్కి మతిపోయింది. భార్య ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూస్తూ రాణిని ఎలా వలలో వేసుకోవాలా అని ఆలోచించాడు. సాధారణంగా సుధ పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా వెంకట్ స్వయంగా రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లేవాడు. కాని ఈసారి మాత్రం ఒక ఆటో మాట్లాడి పంపించేశాడు. "అబ్బా, మా ఆయన ఎందుకిలా చేశాడు? బహుశా ఒంట్లో బాలేదేమో" అని సుధ అనుకుంది. సుధ వెళ్లగానే వెంకట్ ఆ పని అమ్మాయిని పిలిచి, "నీ పేరేంటి అమ్మా?" అని అడిగాడు. "నా పేరు రాణి అండి" అని చెప్పింది. "నిన్ను చూస్తే పని అమ్మాయిలా లేవు, మరి ఈ పని ఎందుకు చేస్తున్నావ్?" అని అడిగాడు. "మా ఆయన ఇంట్లో ఏమీ పట్టించుకోడండి, అందుకే ఈ పని చేస్తున్నాను" అని రాణి చెప్పింది. వెంకట్ ఆమెను ఎలాగైనా తాకాలని, తనని ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. "నాకు కొంచెం కాలు బెణికింది రాణి, బాత్రూం వరకు తీసుకువెళ్తావా?" అని అడిగాడు. "సరేనండి" అని చెప్పి, వెంకట్ చెయ్యి పట్టుకుంది రాణి. "అలా చెయ్యి పట్టుకుని ఎలా తీసుకువెళ్తావు? నా భుజం మీద చెయ్యి వేస్తాను, నెమ్మదిగా తీసుకువెళ్ళు" అని వెంకట్ అన్నాడు. "సరేనండి" అని దగ్గరగా జరిగింది రాణి. వెంకట్ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఆ సున్నితమైన శరీరం, ఆ జుట్టు నుండి వస్తున్న సువాసన వెంకట్ను మరింత రెచ్చగొట్టాయి. ఏదో అనుకున్నట్టుగా రాణి మీద పడిపోయాడు వెంకట్. "అయ్యగారు, మీ బరువుని నేను మోయలేకపోతున్నానండి" అని రాణి అంది. "దగ్గరికి వచ్చేశాములే, కాసేపు ఓపిక పట్టు" అని అంటున్న వెంకట్, "నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, ఎవరూ నీ వెంటపడలేదా?" అని అడిగాడు. "అలాంటివి సహజమే కదండీ, ఏ ఆడపిల్లకైనా అలాంటివి తప్పవు" అని రాణి చెప్పింది. "మరి నీ వెంట ఎంతమంది పడ్డారు?" అని వెంకట్ అడిగాడు. "చాలామంది ప్రేమిస్తున్నామని వెంటపడ్డారు. కొందరు పెళ్లి కూడా చేసుకుంటామని అన్నారు. కాని ఒక్కరి కళ్లల్లో కూడా నిజాయితీ కనిపించలేదు. వాళ్ల కళ్లలో కేవలం వాళ్ల కోరికలు తీర్చుకోవాలన్న ఆరాటం మాత్రమే కనిపించింది" అని రాణి అంది. "నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడూ సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడుతాడు. కాని నాకు అలాంటివారు ఇంతవరకు కనిపించలేదు" అని రాణి చెప్పింది. "అబ్బాయిల గురించి నువ్వు బాగానే కనిపెట్టావు" అని వెంకట్ అన్నాడు. కాసేపటి తర్వాత, "సరేనండి, ఈ రోజుకి పని అయిపోయింది, రేపు మళ్ళీ వస్తాను" అని చెప్పి రాణి వెళ్ళిపోయింది. "రేపు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఎలాగైనా నా కోరిక తీర్చుకోవాలి" అని వెంకట్ అనుకున్నాడు. ఆమెను ఏదో ఒక రకంగా ఇరికిస్తే, చెప్పిన మాట వింటుంది అని మనసులో అనుకున్నాడు. రాత్రంతా ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. మరుసటి రోజు రాణి ఇంటికి రాగానే, ఆమె చూసే విధంగా డబ్బు కట్టలు బయట ఉంచాడు వెంకట్. ఆమెకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, తప్పకుండా డబ్బు దొంగిలిస్తుందని అనుకున్నాడు. రాణి గదిలోకి వెళ్లి శుభ్రం చేస్తుంటే కట్టలు కట్టలుగా డబ్బు కనిపించింది. ఒక్క క్షణం తన ఆర్థిక సమస్యలు గుర్తొచ్చాయి. కొన్ని డబ్బులు తీసుకుంటే ఇంట్లో సమస్యలు తీరిపోతాయి కదా, కాని అలా చేయడం తప్పు అని మనసులో అనుకుంది. అయినా వీళ్లకి బోలెడంత ఆస్తి ఉంది, పైగా అయ్యగారికి మతిమరుపు కూడా ఉంది. కొన్ని డబ్బులు తీసుకుంటే ఇంట్లో సమస్యలు తీరుతాయి కదా అని రాణి కొన్ని డబ్బులు తీసుకుంది. రాణికి తెలియని విషయానికి ఏంటంటే, వెంకట్ ముందుగానే సీక్రెట్ ఫోన్లో కెమెరా ఆన్ చేసి పెట్టాడు. రాణి చేసిన దొంగతనం మొత్తం రికార్డ్ అయిపోయింది. ఆ వీడియోను రాణికి చూపించాడు వెంకట్. తాను దొంగతనం చేసిన వీడియో చూసి రాణి చాలా కంగారుపడింది. "తప్పైపోయింది, నన్ను క్షమించండి అయ్యగారు" అని కాళ్ల మీద పడిపోయింది. "ఇంకెప్పుడూ ఇలా చేయను, దయచేసి క్షమించండి" అని ఏడ్చింది.
ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వెంకట్ ఆమె భుజాల మీద చేతులు వేసి పైకి లేపాడు. సరేలే, నువ్వు చేసిన పని ఎవరికీ చెప్పను. అలాగే నేను చేయబోయే పనిని కూడా ఎవరికీ చెప్పకు అని చెప్పి, నువ్వు వెళ్ళి తలుపు వేసిరా అని అన్నాడు. నన్ను ఏమీ చేయకండి, వదిలేయండి అని రాణి ఎంత వేడుకున్నా వెంకట్ వినకుండా తన కోరిక తీర్చుకున్నాడు. మీ కోరిక తీరింది కదా, ఇప్పటికైనా వీడియో డిలీట్ చేయండి అని రాణి అంది. అప్పుడే ఎక్కడ తీరింది, అమ్మగారు వచ్చేంతవరకు నువ్వే నా కోరికలు తీర్చాలి అని అన్నాడు వెంకట్. అలా ఆ రోజు నుండి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా పని అమ్మాయి రాణితో వెంకట్ తన కోరికలు తీర్చుకున్నాడు.